ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కాదు, నేను మోయలేకపోతున్నాను, నాకు ఇంకా సంతోషం ఉండదేమో, నేను ఇంకా హ్యాపీగా ఉండలేనేమో, నా జీవితంలో సంతోషం అనేది రాసిపెట్టి లేదేమో. బయటికి నవ్వుతూనే ఉన్నాను, కానీ లోపల మనసు కృంగిపోతుంది, మొక్కలైపోతుంది, బద్దలైపోతుంది. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఒక్క దేవాది దేవుడికి మనం చెప్పుకోగలం తప్ప. ఎందుకంటే ఇంకా శోధ నేను భరించలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కాదు అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ఇంకా డాడీ మమ్మీకి ఎవరికి నేను ఏం చెప్పలేని టైంలో ఇంక చనిపోతే బాగుండు అని చెప్పేసి ఇంకా నేను ఆ టాబ్లెట్స్ ఏవైతే అక్కడ ఉన్నాయో ఆ టాబ్లెట్స్ మింగేసి ఇంక చనిపోయానని చెప్పేసి అనుకున్నాను. అయిపోయింది అనుకున్నాను. ఇంక ప్రాణం పోతుంది, ఇంక ప్రేయర్ చేసుకొని ఇంకా అక్కడే ఇంకా వదిలేద్దాము, ఇంకా ఎందుకు అని చెప్పేసి నేను ఇట్లా అనుకున్నాను.